తులారాశి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను వినండి. డిసెంబర్ 28వ తారీఖున గురువు స్థాన మార్పు చేస్తున్నాడు. అనగా గురువు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రజెంట్ కర్కాటక రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 28వ తారీఖున వక్రగతిలో వచ్చినటువంటి గురుడు మరి తనకు ఎలా అంటే సవ్య దిశలోకి గురువు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చూస్తే తులారాశి నుండి 9వ స్థానం అవుతుంది గురువు. ఆ 9వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే తులారాశి వారికి తిరుగులేని రాజయోగం కలగబోతుంది. సుమారుగా 365 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తారు. ఇదే మంచి అవకాశంగా చెప్తున్నాను. అంటే మీరు సంపాదించుకున్నా, కూడబెట్టుకున్నా, నిలబెట్టుకున్నా మరి ఈ 2026వ సంవత్సరం నుండే మంచి జరగబోతుంది. దాంట్లో ఏ ఇబ్బంది ఏం లేదండి. జాక్పాట్ కొడతారు, కొత్తగా టెండర్లు వేసుకోండి, వాహనాలు కొనుక్కోండి, వ్యాపారం చేయండి, ఉద్యోగాలు సంపాదించుకోండి. లాటరీ టికెట్ కొనుక్కుంటే ఆ లాటరీ టికెట్ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మొత్తం దానికే మన వ్యసనం అయిపోయి దాన్నే ఖర్చు పెట్టడం ఇది మంచిది కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఆకస్మిక ధన యోగం ఎక్కడి నుండో డబ్బు వచ్చి పడుతుంది, మీ చేతిలోకి వచ్చి పడుతుంది. మీకు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది ఆకస్మికంగా. అసలు మీరు ఊహించరు అంతటి ధనం మీరు సంపాదించుకుంటారు. ఎందుకంటే 9వ స్థానం, 9వ స్థానంలో గురువు అనేది మామూలు విషయం కాదు, చాలా అద్భుతం అండి. ఎందుకంటే గురు కుజుల కాంబినేషన్ చాలా గొప్పది. అతి సామాన్యుని కూడా ధనవంతుని చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను తులారాశి వారు, ప్రత్యేకించి మీకు ఒక బ్రహ్మరహస్యం చెప్తాను చూడండి. కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు జనవరి 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకండి. అసలే శని ఎవరి మాట వినడు. మరి కుంభరాశిలో నుండి వెళ్ళాడంటే భగవంతుడిని కూడా లెక్క చేయడు, భగవంతుడి మాట వినడు అసలే. ఇప్పుడు మానవ మాట వింటాడు ఎప్పుడు కుంభరాశిలో ఉన్నప్పుడు. అందుకే మీరు శని హోమం చేయించుకోండి. మీ పేరు గోత్రనామాలు మనకు పంపించండి, శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను, కుంకుమ ప్రసాదాలు కంకణం పంపిస్తాను. ఈ యొక్క శని హోమాన్ని కనుక చేయించుకొని మీరు శని అనుగ్రహానికి కనుక పాత్రలు అవుతే మరి గురువు ఎక్కడ తీసుకెచ్చి పెడతాడంటే మిమ్మల్ని ఎవరెస్ట్ అంతా ఎత్తుకే దిగిస్తాడు. ఇక మీకు అడ్డు అవధులు ఉండవండి. మీకు రోడ్డు పొడుగునా కూడా అన్ని విజయాలే. మీకు ఎక్కడ కూడా ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదండి. నీ స్పీడు 100 నుండి వెళ్ళిపోతూనే ఉంటావు. ఎక్కడ కూడా నాన్ స్టాప్గా ఒక్క కాడ ఆగి బ్రేక్ వేసింది కూడా ఉండదండి. రాసి పెట్టుకోండి తులారాశి వారు. 2026వ సంవత్సరంలో వాహనం కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, వివాహం చేసుకుంటారు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఇంకా చెప్పడానికి ఏం లేదండి. 100% జాక్పాట్ కొట్టే రాశులలో తులారాశి ఉంది. అందులో మీ రాశి తులారాశి అయితే ఖచ్చితంగా ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి.